నమస్కారం ప్రజలారా. సరే, ఎవరు రారేదే ఏందిరా కథ, మనకు ఏది మనం ఇచ్చిన అధికార ప్రతినిధులు ఎవరు రాలేదే ఏంది కథ అనుకుంటే ఆర్కే రోజాకు వచ్చింది నాయనా. సరే, ఈ ఆర్కే రోజాకి ఏం మాట్లాడుతుంది, సరే మన పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడుతుందా లేదంటే ఏందనేది ఒకసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. ఎందుకంటే మనకు మన పార్టీకు అన్నకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా సీమరాజా ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాడు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు. అందులో భాగంగానే ఈ వీడియో విశ్లేషణ కూడా చేద్దాం. చెప్పమ్మా రోజమ్మా. మోడీ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం, మీకు భక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు తిరుమలలో జరిగింది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్, ఆయన నియమించిన అఫీషియల్స్ పాలక మండలి ఫెయిల్యూర్. ఓకే, సో వీరందరి మీద విచారణ జరిపించి ఎవరెవరి నిర్లక్ష్యం కారణమో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వేసి వీళ్ళందరినీ లోపల పెట్టాలి. ముందు వీళ్ళందరితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అండ్ మనకొక చెప్పు, సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నాం. అదే తిరుపతిలో ఈ రోజు 6 మందిని కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? ఇప్పుడు ఏమేమంటామంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటనని ఏమి రాజకీయంగా మాట్లాడేటువంటి యోచనలో ముందుకు పోతుంది ఎవరు, మన ఆర్కే రోజా అక్క. సరే, ఈ ఆర్కే రోజా అక్క నేను అడుగుతా ఉండా, ఇప్పుడు వీళ్ళందరూ రాజీనామా చేయాలా అనింది. రుయా హాస్పిటల్లో అదే తిరుపతి బిడ్డే, నువ్వు తిరుపతి, నేను తిరుపతి పిల్లను అని చెప్పుకుంటావు, తిరుపతి అమ్మాయిని అని చెప్పుకుంటావు కదా. మరి నువ్వు తిరుపతి అమ్మాయిగా ఉండి రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 13 మంది చనిపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన అన్న ఏమన్నా రిజైన్ చేసినాడా? లేదు. అప్పటి ఆరోగ్య శాఖలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా రిజైన్ చేశారు, ఆరోగ్య శాఖ మంత్రి ఏమన్నా? లేదు. అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా సరే ఏమన్నా రిజైన్ చేశారా? అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి సుమారు ఎంతమంది చచ్చిపోయినారు? 42 మంది చనిపోయినారు. 42 మంది చనిపోతే ఎవడు రాజీనామా చేసినారు? ఎందుకు మీరు ఆ రోజు రాజీనామా చేయాలా? మీకు చిత్తశుద్ధి ఉంటే మనం ఖచ్చితంగా మనం నికార్సైనటువంటి మనసలము, మన పాలన కరెక్ట్గా ఉండాలి, మనం ప్రజాపాలన చేస్తున్నాము, మనం ప్రజల్లో మమేకమైనాము, మనకు ప్రజలకు ఏమి కావాలనో, ప్రజలకు ఏదైతే నిత్యావసరం కానీ ఏదైతే అవసరం ఉంటుందో వాటన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా అన్న అంటాడు ఇక్కడ, ఖచ్చితంగానని ఆ ఖచ్చితంగానే మనం చేసి కనుక ఉంటే ఈరోజు మనకెందుకు గ్యారా వచ్చాయి? ఇటువంటి లంగా మాటలు మాట్లాడిన దానికే కదా మనకు 11 స్థానాలు వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎల్జీ పాలిమర్స్లో ఇది విషవాయువుని పిలిచి ఎంతమంది 13 మంది పోయినారు. మరి ఆ రోజు ఎంతమంది రాజీనామా చేసినారు? ఆ ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ దగ్గర ఎంత దొబ్బినాడు లెక్క? జగనన్న ఎంత లెక్క దొబ్బినాడు? ఈరోజు నువ్వు అంటున్నావు ₹1 కోటి ఇవ్వాలా ఒక్కొక్క కుటుంబానికని. మరి నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినావు? అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే 42 మంది సమాధి, 42 మంది ప్రాణాలు కోల్పోతే 42 కోట్ల రూపాయలు నువ్వేమన్నా ఇచ్చినావాడా? ఎవరి దగ్గర ఇచ్చుంటే పదావరా మాట్లాడదాం. మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 42 మందికి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినప్పుడు 42 కోట్ల రూపాయలు మేము ఎక్స్గ్రేషియా, అదేదో మనకు తెలియదు, ఎందుకంటే మనం కొట్టి వాళ్ళం కదా, మనకు అర్థం కాదు అది. ఆ విధంగా ఏమైనా జరిగిందా? అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో కల్తీ నాటుసారా తాగి 30 మంది చనిపోయినారు. మరి 30 కోట్లు ఇచ్చినారా వాళ్ళకు? సరే, 30 కోట్లు లీకపోగా అప్పుడు ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవడైతే ఉన్నాడో వాడేమన్నా రాజీనామా చేసినాడా? లేదు. అన్న ఏమన్నా రాజీనామా చేసినాడా? ఎందుకు ఈ లంగా మాటలు, ఈ పనికిమాలిన మాటలు ఎందుకు? జరగరాంది జరిగింది. ఆ నుంచి ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటున్నారు? మరి ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు, చంపి డోర్ డెలివరీయే చేసినాడు డ్రైవర్ని, ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినారు. ఆ కుటుంబానికి ₹1 కోటి ఏమన్నా ఇచ్చినారా? అమ్మ ఆర్కే రోజా చెప్పు నువ్వు నాకు.
నాకు తెలియక అడుగుతున్నా. ఎందుకంటే నువ్వు ఇచ్చినావంటే కనుక నేను ధైర్యంగా చెప్తా, మా ప్రభుత్వం, మా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే చనిపోయినారో చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ₹1,00,00,000 పాటు మేము ఇచ్చినాము, మీరు కూడా ఇవ్వండి అని తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేసేదానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా సిద్ధంగా ఉన్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను దీనికి ఏం చెప్తామని చెప్పు. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటున్నారు? మహిళల మీద ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ఎంతమంది మీద హత్యలు జరిగినాయి. ఆ రోజు లేని నోరు, ఆ రోజు రాని నోరు, ఆ రోజు లేని ప్రెస్ మీటు ఈరోజు దేనికి అంటున్నా నేను. ఆయన చిత్తూరు జిల్లా వాసే కదా, ఎవరైతే బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా చిత్తూరు జిల్లా వాసే, సీఎం చిత్తూరు జిల్లా వాసే, వాళ్ళిద్దరిది చిత్తూరే కదా. ఆడు ఎవడు కావాలని ఇది చేయలేదు కదా. 15 మంది మనోళ్ళు పంపించినామనేది ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా 15 మందిని వీళ్ళే పంపించి ఈ మాదిరి చేశారంట అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారమ్మా. దీనికి ఏం సమాధానం చెప్తాం ఆర్కే రోజా? ఏదో మైకులు ఉన్నాయి, మనం ప్రెస్ మీట్ పెడతానే ఏదో బొంగులు ఎత్తుకొని అందరూ వస్తారు, మన మాటలు వింటారంటే ఎవరు వినేవాడు ఎవడు లేడు, దేకేవాడు లేడు. నువ్వు ఏ విధంగా రాష్ట్రంలో అవినీతి చేసినావు, ఏ విధంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కోట్ల రూపాయలు నువ్వు డబ్బు సంపాదించినావో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మనం చేసినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాలు ఏందనేది మనకు. అందుకే 11 స్థానాలు వచ్చినాయి. కాబట్టి ఇకనైనా సరే ఎవరికైనా చెప్తా ఉన్నాం, యాంకర్ శ్యామల కూడా రాబోతుంది నాకు తెలుసు. వచ్చినా నేను మళ్ళా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఇబ్బందిలే, నేను ఉండేది అన్న కోసము, నేను అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా పోరాటం అయితే ఆగదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆర్కే రోజా మాట్లాడినటువంటి మాటలపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.